Hey guys, welcome back to my channel, Mr. AK Vlogs. సో ఇప్పుడే శ్రీశైలంకి అయితే వచ్చినాం అనమాట. ఈసారి ఫ్యామిలీతో వచ్చిన. సో ఇందాకనే సాక్షి గణపతి దర్శనం చేసుకొని ఇప్పుడు శ్రీశైలంకి అయితే వచ్చినాం. సో మాకు ఇవాళ నైట్ దర్శనం ఉంది 8 o'clockకి. లాస్ట్ టైం ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ. సో గైస్ ఇప్పుడే మల్లమ్మ కన్నీరు టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది, ఫ్రీగానే దర్శనం అయిపోతుంది. శ్రీశైలంలో మల్లమ్మ తీర్థం అని ఇక్కడ దేవస్థానం ఉందండి. దీని ప్రత్యేకత ఏంటంటే మల్లమ్మ అనే అపార భక్తురాలు ఆమె, శివభక్తురాలు ఆమె. సో ఆమె ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షంగా చూసి ఆమె కన్నీట ఆనంద బాష్పాలతో నీళ్లు ఇక్కడ పారినాయి. సో అవే నీళ్లు మీరు గర్భగుడిలో చూస్తే మీరు ఇంకా నీళ్లు పారుతూనే ఉంటాయి. ఈ రోజుకి కూడా ఇక్కడ నీళ్లు పారుతున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా విశేషమైన స్థలం అండి, చాలా మహిమగల స్థలము. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారి ఈ మల్లమ్మ తీర్థాన్ని కూడా దర్శించండి. ఆమె కన్నీటితో శివుణ్ణి దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఆ ఆనంద బాష్పాలు ఇప్పటికీ మనం చూడగలుగుతున్నాం గర్భగుడిలో. శంభో శంకర. ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉందండి. యాక్చువల్గా ఇది రోకలి అంటారు, మీరు చూస్తున్నారు కదా. విషయం ఏంటంటే దీని ప్రత్యేకత, ఇందులో పసుపు కుంకుమ వేసి మనము ఇలా నిలబెడితే మన కోరిక నెరవేరినట్టంట. ఒకసారి మేము ట్రై చేస్తున్నాము, చూద్దాం ఏమవుతుందో. నిల్చుంది మా మమ్మీది. యా, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. అదే నేను అన్నం కూడా ఆపింది అది మరి. జై మాత. సో గైస్ ఇప్పుడే మల్లమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. సో ఇప్పుడైతే శివాజీ శివాజీ టెంపుల్ ఏదో ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పక్కనే అంట, ఎక్కువ దూరం ఏం కాదు. గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఇది చాలా సైలెంట్గా, ఎక్కువ జనాలు లేకుండా బాగుంది, నైస్. సో గాయస్ ఇప్పుడే ఛత్రపతి శివాజీ దర్బార్కి అయితే వచ్చినాం. సి దిస్ ఇస్ దర్బార్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఎగ్జైటెడ్ లోపలికి పోతున్నాం. యాక్చువల్గా సెకండ్ టైం, అప్పుడంటే మనకి ఛానల్ లేదు, ఇప్పుడు చూపిస్తా. సో ఎగ్జైటెడ్. పైన జెండా, ఛత్రపతి శివాజీ జెండా. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ ఇదంతా.
ఇదంతా ఆయన చరిత్ర. ఛత్రపతి మహారాజ్. ఇప్పుడే శివాజీ దర్బార్ కూడా చూసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ ఏడికోయా చూడాలి. మస్తు అనిపించింది లోపల, బాగుంది. నైస్. నైస్. సిద్ధారామప్ప కొలని అంట వాటర్ ఫాల్ ఇదే, లాస్ట్ వాటర్ ఫాల్. చూడాలి వాటర్ ఎన్ని ఉన్నాయో. నుంచి అయితే వ్యూ వస్తుంది. కిందికి దిగాలి, కిందికి దిగితే ఎట్లుంటుందో చూడాలి. కిందికి పోయే దారి ఉన్నట్టున్నాయి. వాటర్ ఫుల్ పడుతున్నాయి, వాటర్ తప్ప ఉందా చాలా. ఆడొస్తుంది వాటర్ సౌండ్. చూడండి ఇగో వాటర్ ఫాల్స్. వీటిని చూస్తేనే ఎగ్జైటెడ్గా ఉంది. కిందికి పోయి దునుకుతే మజా మజా. ఇప్పుడే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినాం. సూపర్ ఉంది అసలు వ్యూ, మొత్తం అడివే మధ్యలో వాటర్ ఫాల్. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది, మొత్తం చుట్టూ అడవిలే. పోతున్నా, పోయేసినాక కలుస్తా, బాయ్. సో గైస్ ఇప్పుడే లేచాం అనమాట. వాటర్ ఫాల్ నుంచి డైరెక్ట్ రూమ్కి వచ్చి పండుకున్నాం. ఇప్పుడు 8 o'clock దర్శనం ఉంది మాకు. సో మా వాళ్ళు ఫ్రెష్ అవుతారు రూమ్లో. నేను సరదాగా అట్లా బయటకు వచ్చి చూస్తే దిస్ ఈ శ్రీశైలం వ్యూ చూడండి, అసలు ఎంత బాగుంది. నైట్ అవుతుంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. పైన చంద్రుడు ఏడి అదో, పైన చంద్రుడు, కింద వ్యూ. మనం ఏ ట్రిప్కి వచ్చిన వ్యూ పాయింట్ అయితే కంపల్సరీ. వ్యూ లేనిది మనకి సెట్ అవ్వదు ఏ ట్రిప్పు. అసలు వ్యూ చూడండి, అసలు అదంతా సూపర్ ఉంది వ్యూ అసలు. సో ఇప్పుడు 8 o'clock అయితే దర్శనం ఉంది. దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి పండుకున్నాడే. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వెళ్తాం. ఇప్పుడే దర్శనంకి అయితే వచ్చినాం. ఇక ఫోన్ డిపాజిట్ చేసేస్తున్నాం లాస్ట్. తర్వాత దర్శనం అయిపోయినాక కలుస్తాం మళ్ళా. ఓకే బాయ్. ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. అలంకార దర్శనాలు. గైస్ గుడ్ మార్నింగ్. నిన్న నైట్ దర్శనం పోయినాం కదా, సో రూమ్కి వచ్చి వండుకున్నాం అట్లనే టైర్డ్ అయిపోయి. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా కళ్యాణం ఏదో ఉందంటే పోతున్నాం. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఉంది, పోతున్నాం. దాని తర్వాత ఇక మళ్ళీ వచ్చి బ్యాక్ టు హైదరాబాద్. ఇక అయిపోయింది శ్రీశైలం ట్రిప్. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పొద్దున వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు 10 o'clock స్లాట్ ఉంది. వాళ్ళు పొద్దున 8 o'clock స్లాట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు హోమం పోయారు. హోమం అంతా మృత్యుంజయ హోమం పోయారు. మేము కళ్యాణానికి పోతాం. ఇప్పుడే కళ్యాణం అయిపోయింది. నేను పోలే, వీళ్ళే పోయారు. నాకు ఎల్లో లేదు. ఒకటి కండు వేసిన
ఒక టికెట్ మీద ఇద్దరే అంట, అది కూడా కపుల్స్ లేకపోతే సింగిల్. వీళ్ళు 2 టికెట్లే తీసుకురు కాబట్టి ఒక టికెట్ మీద మమ్మీ డాడీ పోయారు, ఇంకో టికెట్ మీద మా అన్న పోయిండు. నేను బయట కూర్చున్నాను జస్ట్. ఇప్పుడైతే రూమ్కి పోతున్నాం. రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి బ్యాక్ టు హైదరాబాద్. బాయ్. ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసినాం, పోతున్నాం హైదరాబాద్. అయిపోయింది ప్యాకింగ్ కూడా. బాయ్ శ్రీశైలం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ AK వ్లాగ్స్. ఓకే బాయ్ బాయ్ గైస్. క్యాబ్ వెయిటింగ్ కింద. బాయ్ బాయ్ బాయ్.